వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా టీడీపీ జనసేన కూటమి వేగంగా అడుగులు వేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అయితే ఈసారి తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. హైదరాబాద్ మాదాపూర్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు వెళ్లి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. మళ్లీ వెళ్లటం ఇదే తొలిసారి. 2014 ఎన్నికల్లో టీడీపీకి జనసేన మద్దతిచ్చింది. 2019 ఎన్నికలలో వేరువేరుగానే పోటీ చేశాయి. ఎన్నికల వ్యూహం ఏపీకి చక్కటి పరిపాలన అందించేందుకు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఎలా కలిసి పనిచేయాలి అనే అంశాలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ 2.5 గంటల సేపు చర్చించారు. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ జనసేన వ్యూహాల్లో వేగం పెంచారు. ఇరు పార్టీల మధ్య పొత్తు బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఏపీ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. త్వరలో రాయలసీమలో బహిరంగ సభకు ఇరు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించేందుకు కార్యాచరణను సిద్ధం చేసే అంశంపై చర్చించారు. ఏపీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఎన్నికలలో బీజేపీతో కలిసి వెళ్లాలా వద్దా అనే అంశంపైన చంద్రబాబు పవన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి నాటికి సీట్ల పంపకాలపై క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో పైన ఇద్దరు నేతలు చర్చించారు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎక్కడి నుంచి బరిలో దిగాలనే అంశంపై నేతలు చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టాలి, దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లటం తదితర అంశాలపైన ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణ, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఎవరెవరు హాజరవ్వాలి, వాటిని ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశాలపైన ఇద్దరు నేతలు చర్చించారు. కాగా సీఎం జగన్ పాలనలో బాధితులుగా మారిన రాష్ట్ర ప్రజలకు తానున్నానన్న భరోసా కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర సోమవారం పరిసమాప్తం కానుంది. గ్రేటర్ విశాఖ శివాజీనగర్ లో ముగియనుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ యువగలం సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. కాగా ఆదివారం రాత్రి జనసేన అధినేత పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. అనేక అంశాలపై చర్చలు జరిపారు. యువగలం సభకు హాజరు కావాలని కోరారు. అయితే పని ఒత్తిడి వలన రాలేకపోతున్నానని తొలుత చెప్పిన పవన్ కళ్యాణ్ చివరకు చంద్రబాబు ఆహ్వానంతో వస్తానని, సభకు హాజరవుతానని చెప్పారు. దీంతో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యువగలం సభకు పవన్ వస్తానని అధికారికంగా ప్రకటించారు.